ఇక దాంతో పాటుగా సో హరీష్ రావు మీద చాలామందికి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. 6 అడుగుల బుల్లెట్ అంటారు, ట్రిపుల్ షూటర్ అంటారు. మరి అటువంటి హరీష్ రావు పాత్ర ఏమై ఉండొచ్చు అంటారు? ఎందుకంటే మీకు కొంత అనుభవం ఉంటుంది, ఉద్యమం టైంలో కలిసి పనిచేస్తారు, ఆయన భావజాలం ఆయన గురించి తెలుసు. సో హరీష్ రావు గురించి ఏం చెప్తారు ఈ వర్గ పోరు, ఈ ఆధిపత్య పోరులో ఆయన సిచ్యువేషన్? ఇప్పుడు కుటుంబమే బయట వ్యక్తి. ఇప్పుడు హరీష్ రావు బయట వ్యక్తి అంటారా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళ అక్క కొడుకు ఆయనే. ఇప్పుడు కేటీఆర్కున్నంత రక్తబంధం అయితే ఆయనకు లేదు కదా. వాళ్ళ అక్కతోకి రక్తబంధం ఉంటుంది, ఇది దూరబంధం. ఇప్పుడు కెమిస్ట్రీలో అయానిక్ బాండు, కోవాలెంట్ బాండు, కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అని ఉంటాయి. అంటే అయానిక్ బాండ్ అంటే చాలా దగ్గరది, ఫెవికాల్ లెక్క. కోవాలెంట్ బాండ్ అంటే కొంచెం దూరంది. ఇది కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్, కొంచెం దూరం వెళ్ళిపోయింది. ఇది బాండేజ్ ఉంటే సుట్టరిగా ఉంటుంది. మనం అంటాం చూడు, తోక సుట్టం అని చెప్పి, తోకపి సుట్టం అని అంటాం చూడు. అట్లా ఇప్పుడు హరీష్కు మా కేసీఆర్కి ఉంటుంది. హరీష్ కొడుకున్నాం కేసీఆర్ సుట్టమే అవుతాడు, నో డౌట్. కానీ ఆ బాండేజ్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఎవరో ఉన్నప్పుడు కొడుకే ఓటేసేది, అవునన్నా కాదన్నా. కాబట్టి హరీష్ కూడా ఏదో ఒక రోజు తన స్థానం తనను తెలుసుకోవాల్సింది. ఇంతకుముందు చెప్పాను నేను, పులికి ఏదో ఆహారం పోతుంటే ఒక్కొక్కరిగా ఒక్కరిని బయటికి పంపాల్సిందే. ఇలా చెల్లెని పంపడం కొరకు నిన్ను వాడుకున్నాడు. అమెరికా పోయే ముందు నీ కాలు మొక్కిండు, వచ్చిన తర్వాత మళ్ళీ నిన్నే పెడతారు బయటికి. అల్టిమేట్గా ఆయన కూడా ఏమి సాధించేది ఏమి ఉండదు అందులో. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని కథ కంచికే. ఇక వచ్చేది రాజకీయ భవిష్యత్తు అనేది దానికి శూన్యం. తెలంగాణ ప్రజలు గమనించండి. ఇక్కడ ఉండేటి రాబోయే కాలంలో నేషనల్ పార్టీలే. ఇంకా ఈ రాష్ట్రంలో ఉండేది మాత్రం తప్పకుండా 2 నేషనల్ పార్టీలే, వేరే పార్టీలు ఉన్నాయి. ఇక్కడ 25 ఏళ్ళ రజతోత్సవం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఉండదు అంటారు? ఇంకా ఇంకో 25 ఏళ్ళు 50 ఏళ్ళ దాకా రజతోత్సవం దేనికి చేసిన వాళ్ళకే వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళు ఇదిమిద్దంగా ఏది తేల్చుకోలేకపోతున్నారు. వాళ్ళు ప్రాంతీయవాదులా జాతీయవాదులా? బీఆర్ఎస్ పార్టీ పెట్టయితే 3 సంవత్సరాలు అయింది, టీఆర్ఎస్ పార్టీ చెప్పి 20 సంవత్సరాలు అయింది. కానీ 3 సంవత్సరాల ముందు టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు రద్దు చేశారు కదా. మరి రజతోత్సవం ఏం చేసుకున్నారో చెప్పాలి అనుకుంటున్నారు. నేను అందుకని ముందే అడిగాను ఆ రోజు కూడా. రజతోత్సవ సందర్భంగా మీలాంటి మిత్రులు నన్ను అడిగితే కేసీఆర్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందు దాని యొక్క వాదం ప్రాంతీయవాదమా జాతీయవాదమా చెప్పాలని చెప్పి, వాళ్ళు జాతీయవాదం అని చెప్పినప్పుడు వాళ్ళు తెలంగాణతో వాళ్ళ పేగుబంధం తెగిపోయింది, పక్కన రాజకీయ పార్టీ అయిపోయింది. కాబట్టి తెలంగాణలో వాళ్ళ ప్రజలు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చినరో పేగుబంధం తెగిపోయిందని చెప్పి 2023 యొక్క రిజల్ట్ ఇచ్చారు. దాన్ని వాళ్ళు గ్రహించాలి. ఇంకా గ్రహించకుండా ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు దాన్నే పట్టుకొని మమ్మల్ని ప్రజలు అంటున్నారు, ప్రజలదే తప్పు అని చెప్పి విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవాళ. కాబట్టి తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్తో పని లేదని చెప్పి వాళ్ళు ఒక కృతనిశ్చయానికి వచ్చిన తర్వాతనే 2023 సంవత్సరంలో ఎలక్షన్ల యొక్క ఫలితాలు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. ఆవిడకు మా పైన ఉన్నంత ప్రేమ ఇంకా వేరకు ఉండదు. ఎందుకంటే స్వతంత్రం ఇచ్చిన వాళ్ళు బిడ్డలు క్షేమంగా చూసుకుంటారు. కన్న తల్లికి కన్న బిడ్డల మీద ప్రేమ ఉంటుంది. ఈయన కన్న తల్లి కాదు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ కన్న తెలంగాణను. కాబట్టి కన్న తల్లికి కన్న బిడ్డల మీద ఎప్పుడైనా ప్రేమ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇవన్నీ పథకాలు వచ్చినాయి ఇవాళ. ఎందుకు? తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ, దాంతోపాటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానివ్వండి. ఇలా రేషన్ బియ్యం, సన్న బియ్యం ఎవరు ఇచ్చిండ్రు? ఇలా దేశంలో ఎవరైనా ఇచ్చిన సన్న బియ్యం? ఇలా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేకమైన అంశాలలో ముందంజలో ఉంది. ఇవాళ బ్యాంకుల జాతీయకరణ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ నుంచి మొదలుకుంటే ఇవాళ పనికి ఆహార పథకం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మార్క్. గరీబీ హటావ్, కూడు గూడు గుడ్డ, నవరత్నాలు లాంటి ప్రాజెక్టులను ఒక్కొక్క అంశాన్ని ప్రజల ఆస్తులకు కాపలాదారులుగా వండుకుంటూ ప్రజల ఆస్తులను ఎక్కడ కూడా అడ్డగా ముబ్బడిగా అమ్మకుండా, తాకట్టులు పెట్టకుండా అంచెలంచెలుగా ఇలా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పంతంలో తీసుకెళ్ళింది. ఇలా ఏదో ఉందని చెప్పి ఆడ ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్ చుట్టుపక్కల భూములని కాంగ్రెస్ పార్టీ కాపాడింది, అప్పనంగా కార్పొరేషన్లు ఏర్పడి అమ్మేస్తా, వీనికి దారాదత్తం చేస్తా, వానికి దారాదత్తం అని చెప్పి చేసే గుణం కాదు కాంగ్రెస్ పార్టీ. ప్రజల ఆస్తులకు అదొక కస్టోడియన్గా పనిచేసింది. ఈ అభివృద్ధికి, ఈ దేశంలో అభివృద్ధికి కానీ, ఈ రాష్ట్రంలో అభివృద్ధికి కానీ వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అన్నాడు. ఎక్కడ ఇచ్చిండు? అదే మేము ఇందిరా మిల్లు ఇచ్చినాం. ఇలా ఊరూర పండుగ వాతావరణం. ఇలా సన్న బియ్యం ప్రతి పేదవాడి కంచంలో సన్న బియ్యం ఇవ్వబడుతున్నాయి. ఆ రోజు దొడ్డు బియ్యం ఇస్తే నువ్వు ఎక్కడ అమ్ముకున్నావు నీకు తెలియదు కదా. సన్న బియ్యం ఇస్తున్నాం ఇలా మేము. మహిళలకు పావలవాడి రుణాలు వాళ్ళు పెట్టిన బాకీలు మేము ఇచ్చినాం. ఇవాళ మహిళలకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం మేము ఇవాళ. ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా
ఇలా 20 నుంచి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం ఇలా. నీవు పెట్టిన రైతు బంధు అని నీవు పెట్టుకున్న రైతు బంధును ఇలా రైతు భరోసా రూపాన మేము ఇచ్చిన 7,500 కోట్లు ఇవాళ. ఇవాళ ఎక్కడ లేని విధంగా దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా ఇంచుమించు 82,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ప్రభుత్వ ఉద్యోగాలను. నీ హయాంలో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు కదా. ఇలా జాబ్ క్యాలెండర్ను ప్రకటించినాం మేము ఇలా. గ్రూప్ వన్ నిర్విఘ్నంగా ప్రకటించాను. నువ్వు ఎన్ని విఘ్నాలు కల్పించినప్పుడు కూడా నిర్విఘ్నంగా ఇలా గ్రూప్ 1 ఫలితాలను మేము ఇలా డిక్లేర్ చేసినాం ఇవాళ. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో జరిగిన విజయాలు కదా ఇవన్నీ. ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు ఉండరు? ఇంకా మీరు చేసే అబండాలను ప్రజలు ఎందుకు నమ్ముతారు? కాబట్టి ప్రజలు నమ్మలేని పరిస్థితుల్లో మీరు ఆడుతున్న ఇది ఒక కల్వకుంట్ల వారి కుటుంబ కథా చిత్రం తప్ప ఇది ఇంకోటి కాదు. ఇది సో ఫైనల్గా ఏం చెప్తారు అంటే హరీష్ రావు విషయం కావచ్చు, లేకపోతే ఈటల విషయం కావచ్చు, కేసీఆర్ విషయం కావచ్చు, నిజంగా అరెస్టులు ఉండే అవకాశం ఉంటుందా? మీ పార్టీ నాయకులు కొంతమంది అరెస్ట్ అంటారు, ఉచ్చు బిగిస్తున్నాం అంటున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కూడా ప్రభాకర్ రావు ఇండియాకు వస్తున్నా అంటున్నారు. ఇవన్నీ ఎట్లా చూస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరంకి సంబంధించి? నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఏదైనా చట్టపరంగా న్యాయ ప్రక్రియలో భాగంగానే జరుగుతాయి అంతే. చట్టానికి ఏదో ఎవరు అతీతులు కాదు. ప్రభాకర్ రావు గారు ఒకప్పుడు ఆయన దీన్ని లీడ్ చేసి ఉండొచ్చు, కానీ చట్టం ముందు వారు సమాజమే. చట్టం ముందు కానిస్టేబుల్ కానీ, డీజీపీ కానీ, సామాన్యుడు కానీ, పామరుడు కానీ, ప్రెసిడెంట్ కానీ ఎవరైనా ఒకటే. కాబట్టి ఇలా రాజేందర్ కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఎవరైనా చట్టానికి అతిథులు కాదు. చట్టం ముందు వాళ్ళు తప్పకుండా కావలసిన విధంగా వాళ్ళు వచ్చి బోన్లో నిలబడాల్సిందే. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే. చెప్పినాకనే న్యాయస్థానం ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ కమిషన్ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, ఆ నివేదిక చూసిన తర్వాత అందులో ఉన్న ఆధారాలను బట్టి ఎవరు A1, ఎవరు A2, ఎవరిపైన ఆధారాలు ఉన్నాయి, ఎవరిపైన ఆధారాలు లేవని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలనేది అప్పుడు ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్ప ఎవరు ఊహించినట్టు సినిమాలలో 2 గంటలలో సినిమా అయిపోవాలంటే కాదు. దేనికైనా మళ్ళీ న్యాయస్థానంలో అవన్నీ కూడా నిలబడాలి కదా. ఇవన్నీ కూడా ఆధారాలతో లేనప్పుడు న్యాయస్థానంలో నిలబడలేవు అవన్నీ. అప్పుడు ఏమంటారు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని కావాలని చేసిర్రు, మీరు ఇది చేసి మన ఇవే మీడియా సంస్థలే కావచ్చు, పేపరే కావచ్చు, వాళ్ళే అంటారు ఏం లేవు ఆధారాలు ఇట్లా పెట్టారు మీరు, అదే మళ్ళీ మనమంటారు ఏదో కేవలం కక్ష సాధింపు చేసిందని చెప్పి. కక్ష అనేది ఒకసారి రాజకీయ కక్షలు కేవలం ఎలక్షన్ల వరకే. తరువాత చట్టం ముందు ఎవరైనా సమానమే. పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా చట్టరీత్యా ఏదైనా వ్యవస్థను ఎవరు కూడా దుర్వినియోగపరచకుండా వ్యవస్థలు తన పని చేసుకొని పోయే విధంగా పరిపాలించేదే ప్రజా పరిపాలన అవుతుంది. అంతే తప్ప ఆ ప్రజా పరిపాలనకు అనుగుణంగానే రాజ్యాంగ స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సామాన్యునికైనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకైనా, ప్రైమ్ మినిస్టర్కైనా, చీఫ్ మినిస్టర్కైనా, ఎవరికైనా ఒకటే న్యాయం, ఒకటే చట్టం. ఇలా ఎక్స్ సీఎం కావచ్చు, ఇలా ప్రెసిడెంట్ సీఎం కావచ్చు. ఆ రోజు వాళ్ళు డ్రోన్ ఎగిరేయగానే ఆయన కూతురు ఇంట్లో ఉన్న శుభకార్యాలను కూడా చూడకుండా అరెస్ట్ చేసినంత దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఇల్లంకగానే పందిరి కాదు. ఇలా ఈ రేసులో నువ్వు బయటకు వచ్చినంత మాత్రాన ఇంకా నువ్వు నిర్దోషం బయట వల్లే ఎక్కడ కోట్లు వేలియచ్చు. ఏది కూడా నాకు సంబంధం లేదంటాడు. అంతకుముందు అన్నీ నాయ అంటాడు కేటీఆర్ గారు. నాకు జన్మడానికి నాకు సంబంధం ఏంది, అది మా దోస్తు అన్నాడు. అందరికంటే ముందుగా కోర్టు మెట్లు కొడతాడు. దాని తర్వాత ఈ రేసుకు నాకేం సంబంధం, అంతా నేనే చేసిన, నేనే పంపించిన డబ్బులు నేనే ఇచ్చిన మాట్లాడి నేను చెప్పట్లేదు, ఇవన్నీ రికార్డులు ఉన్నాయి. అది రాగానే నాకేం సంబంధం, అధికారులు చేస్తారు అవన్నీ అంటాడు. వాళ్ళ నాయన కూడా గతంటాడు. ఇప్పుడు కాళేశ్వరం నాకేం సంబంధం, 80,000 పుస్తకాలు చదివిన మేధావి నేను, ఎక్కడేమున్నో నాకు తెలుసు, నేనే పెట్టించిన ఇవన్నీ అన్నాడు. ఇలా బయటకు వచ్చేసరికి అన్ని అధికారులు చేస్తారు, నేనేం చేస్తా అంటాడు. సరే అవన్నీ కూడా కోర్టులు అంచుకుంటాయి. ఇప్పుడు నేను ముందస్తుగా నేను చెప్పలేను, వాళ్ళ మాటలను చెప్తున్నాను నేను ఇవాళ. అంటే వాళ్ళు నిజంగా కూడా గదగద అనుకుతారు లోపల, పైన పటారం లోపల వటారం. ఇలా ఏమంటారు చూడండి, మేకపోతు గాంభీర్యంతో నడియాలి వాళ్ళని. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.